గాయ్స్ రీసెంట్ గా వస్తున్న న్యూస్ చూసుకుంటే మాత్రం జియో అండ్ ఎయిర్టెల్ వచ్చేసి మనకి తొందరలో ప్లాన్స్ ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం అందరికీ తెలిసిందే. ఈ రూమర్స్ మనకి అఫీషియల్ న్యూస్ ఆర్టికల్స్ లో కూడా పబ్లిష్ అవుతుంది అనమాట. మనకి లేట్ డిసెంబర్ కావచ్చు అండ్ ఎర్లీ జనవరి 2026 జనవరిలో కావచ్చు ప్రైస్ అయితే మాత్రం మనకి 10 to 12% అయితే మనకి ఇంక్రీజ్ చేయబోతారని చెప్పేసి చాలా వరకు రూమర్స్ అయితే మనకు వస్తుందన్నమాట. నెట్వర్క్ బాగాలేదు, కాల్ డిస్కనెక్షన్స్, ఫేక్ అన్లిమిటెడ్ 5Gs ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉందన్నమాట. ఈరోజు మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఇవన్నీ సార్ట్ అవుట్ చేయకుండానే ప్రైజెస్ మళ్ళీ కూడా పెంచుతున్నారు. విత్ ఇన్ 1 year అనుకుంటా, 1 year కాలేదో 1 year అవుతుందో ప్రైజెస్ పెంచి అప్పుడే మళ్ళీ కూడా ప్రైస్ అయితే పెంచేస్తున్నారు అనమాట. ఇది ఎలా అసలు ట్రాయ్ ఏం చేస్తుంది, నిద్రపోతున్నారా, అసలు క్వశ్చన్ చేయడం లేదా అనేది నాకైతే అర్థం కాలేదు. ఓకే, ఇవన్నీ పక్క పెట్టేసి క్వశ్చన్స్ ఇవన్నీ పక్క పెట్టేసి సో ఇన్ కేస్ రీఛార్జ్ అవ్వకముందుగానే మనం రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మన జియో సిమ్ కానీ ఎయిర్టెల్ సిమ్ కానీ మీరు ఎక్కువ డేటా యూజ్ చేస్తా ఉంటే మీకే ప్లాన్స్, అండ్ మీరు అసలు డేటాని యూజ్ చేయరు సెకండరీ సిమ్గా యూజ్ చేస్తూ ఉంటే దానికే ప్లాన్స్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము ఫర్ జియో అండ్ ఎయిర్టెల్. ఫస్ట్ జియో, మీరు డేటా యూజ్ చేస్తూ ఉంటే, మీరు ఎక్కువ డేటా కానీ యూజ్ చేస్తూ ఉంటే మీకు అన్లిమిటెడ్ 5G కావాలనుకుంటే మాత్రం 3599 ప్లాన్ ఒక 365 రోజులకి అయితే వస్తుంది. ఇది పర్ డే 2.5G పర్ డే డేటా అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకి అన్లిమిటెడ్ 5G కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి 1 year ప్లాన్ అనమాట. 3599 ప్లాన్ ఇది నేను మోస్ట్ రికమెండెడ్ ప్లాన్. ఎందుకంటే మన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ కి మనం ఏం చేసామంటే మనకి ఒక సేవింగ్ అనేది ఒక 400 to 500 అయితే మాత్రం మనం సేవ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ కానీ మనం రీఛార్జ్ చేసుకుంటే మాత్రం. ఇది లేదు బ్రో నా దగ్గర అంత డబ్బులు లేదు, కొంచెం తక్కువ ప్లాన్ చెప్పు అంటే మాత్రం 90 days కి 899 ప్లాన్ 900 రూపాయలకి అయితే మాత్రం మనకి 2GB పర్ డేతో ప్లస్ 20GB ఎక్స్ట్రా డేటాతో మనకి అన్లిమిటెడ్ 5Gతో మనకి 90 రోజులకు గాను మనకి ఈ ప్లాన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీకు నేను మోస్ట్ రికమెండ్ చేసేది మాత్రం 3599. లేదు నా దగ్గర అంత డబ్బులు లేదు బట్ కొంచెం అయితే నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నానంటే మాత్రం ఈ 3 నెలలకి 90 రోజుల రూపాయలు ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. ఇన్ కేస్ జియో సిమ్ ని మీరు అమ్మకో నాన్నకో లేదా ఎవరన్నా డేటాని యూజ్ చేయకుండా ఉంటారు కదా, సెకండరీ సిమ్ గా యూజ్ చేస్తూ ఉంటారు కదా జియో సిమ్ ని, వాళ్ళకి ఏ ప్లాన్స్ బ్రో అంటే మాత్రం డేటానే ఉండదన్నమాట. ఈ ప్లాన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకి ఏ ప్లాన్స్ అంటే 448 448 రూపాయలకి 84 రోజులకు వస్తుంది అనమాట. దీంతో జీరో డేటా అయితే ఖచ్చితంగా ఉండదు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే ఉంటుంది అండ్ 1000 SMS అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ ప్లాన్ లో. బట్ దీనికన్నా కూడా 1748 1748 రూపాయలకి 336 రోజులకు గాను, ఇది కంప్లీట్ 1 year కి అయితే కాదు 336 రోజులకు గాను అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో 3600 SMS తో అయితే మనకి ప్లాన్ అయితే వస్తుంది అనమాట. మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 336 ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి. లేదా కొంచెం తక్కువ డబ్బుల్లో కావాలనుకుంటే మాత్రం 448 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మాత్రం బెటర్ అని నా ఒపీనియన్. ఈ 2 ప్లాన్స్ కూడా మీరు డేటానే యూజ్ చేయను, నేను సెకండరీ సిమ్గా యూజ్ చేస్తాను, లేదా మా తాతకో మా అవ్వకో అమ్మకో నాన్నకో వాళ్ళు అసలు ఫోన్లో యూజ్ చేయరు, ఫ్యూచర్ ఫోన్లో యూజ్ చేస్తారంట చిన్న ఫోన్లో అనుకుంటే మాత్రం ఈ 2 ప్లాన్స్ కూడా మీరు జియో దగ్గర నుంచి అయితే కన్సిడర్ చేయొచ్చు ఫర్ 1 year and 90 days. కమింగ్ టు ఎయిర్టెల్, ఎక్కువ కూడా మనకి 1 year ప్లాన్ నేను సజెస్ట్ చేస్తాను అనమాట. మీరు కనుక అన్లిమిటెడ్ 5G కావాలనుకుంటే మోర్ డేటా యూజర్స్ అయితే మాత్రం 3599 ప్లాన్ 3600 రూపాయలకి 365 రోజులకు గాను మనకి 2GB పర్ డే వస్తుంది అనమాట. అండ్ విత్ అన్లిమిటెడ్ 5Gతో అయితే వస్తుంది. లేదు బ్రో నా దగ్గర ఇంత డబ్బులు లేదు, నేను కొంచెం తక్కువలో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 979 రూపాయలకి 84 రోజులు వస్తుంది అనమాట. ఇది 90 days కాదు 84 days మాత్రమే వస్తుంది. 2GB పర్ డే అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మనకి అన్లిమిటెడ్ 5G అయితే వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్ 5G ఈక్వల్ టు 300GB డేటా పర్ మంత్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫెయిర్ యూస్ పాలసీ కింద ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని రీఛార్జ్ చేసుకోండి ఎయిర్టెల్లో మాత్రం. బట్ నేను రికమెండ్ చేసేది ఎయిర్టెల్లో మోస్ట్ రికమెండెడ్ ప్లాన్ ఏంటంటే 3599 ప్లాన్ 365 రోజులకి, ఇది తీసుకోండి బెటర్. లేదా డబ్బులు లేదంటే మాత్రం ఖచ్చితంగా 979 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఈ 2 ప్లాన్స్ కూడా బెటర్ అనేదే నా ఒపీనియన్. లేదు నేను ఎయిర్టెల్ని సెకండరీ సిమ్గా నేను యూజ్ చేస్తున్నా, నాకు డేటానే అవసరం లేదు, లేదా మా అమ్మ కోసం మా నాన్న కోసము అవ్వకో తాతకో నేను యూజ్ చేస్తున్నాను, వాళ్ళకి ప్లాన్స్ చెప్పరు అంటే మాత్రం ఎయిర్టెల్లో వచ్చేసి మనకి 548 రూపాయలకి 84 రోజులకు వస్తుంది అనమాట. 7GB డేటా వస్తుంది,
900 SMS అయితే వస్తుంది అనమాట. ఇది 84 రోజులకి. డేటా రాదు మనకి, 7 GB మాత్రమే వస్తుంది అనమాట ఎంటైర్ 84 days అనమాట. లేదు నాకు 365 రోజులు కావాలంటే 2249 ప్లాన్ 2249 రూపాయలకి 365 రోజులు వస్తుంది అనమాట. 30 GB ఎంటైర్ 1 year లో మనకి 30 GB డేటా మాత్రమే వస్తుంది. 3600 SMS అయితే మాత్రం మనకు వస్తుంది చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీ సెకండరీ సిమ్ అయినా అండ్ అమ్మ కోసమైనా, నాన్న కోసమైనా, అవ్వ కోసమైనా, తాత కోసమైనా ఎవరైనా చిన్న ఫోన్ యూస్ చేస్తారంట కదా, వాళ్ళ డేటాని యూజ్ చేయరు అనుకునే వాళ్ళకి ఈ ప్లాన్స్ బెస్ట్ ప్లాన్స్ అనమాట. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఎందుకు బ్రో 1 month ప్లాన్స్ చెప్పడం లేదంటే, 1 month ప్లాన్ అనౌన్స్ అయిన తర్వాత కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు, పెద్దగా ఏముండదు. వన్స్ అనౌన్స్ చేశారంటే ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది మాత్రం ఈ ఇయర్లీ ప్యాక్స్, మోస్ట్ వాల్యూ ప్యాక్స్ అనమాట. ఈ ఇయర్లీ ప్యాక్స్ కానీ ఈ 9 days ప్యాక్స్ కానీ తొందరగా రిమూవ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఇప్పుడే హరీబరీగా రీఛార్జ్ చేసుకోమని నేను చెప్పను. మీరు వెయిట్ చేస్తారంటే వెయిట్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మీకు ఆ మైండ్ సెట్ ఉంటే మాత్రం ఈ జియోలో అయితే ఈ ప్లాన్స్, ఎయిర్టెల్ అయితే ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే బెటర్ అయితే నా ఒపీనియన్. ఐ హోప్ జియో అండ్ ఎయిర్టెల్లో రీఛార్జ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వక ముందుగా ఏ ప్లాన్స్ బెస్ట్గా రీఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సేరే వన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.